మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంతోషం. బాల్సార్ గారు చెప్పినట్లుగా ఇది కాలేజీ గ్రౌండ్లో ఆ రోజు మనం స్టేడియం పెట్టాలన్నప్పుడు కొంత రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఒప్పించి యాజమాన్యాన్ని ఒప్పించి స్టేడియం ఉంటే ఆటపాటలకి నిలయంగా ఉంటుంది, కాలేజీ గ్రౌండ్లోనే ఉండాలని పట్టుబట్టి ఆనాడు పటేల్ స్టేడియం శంకుస్థాపనలో ప్రారంభోత్సవంలో ఉండే అవకాశం వచ్చింది. తద్వారా గిరిధర్ గారు ఉన్నప్పుడు, అరవింద్ గారు ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ కావచ్చు, అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్ కావచ్చు, మిగతా యాన్సిలరీ స్పోర్ట్స్కి అన్నిటికీ అవకాశాలు కల్పించారు. పరంధామ రెడ్డి గారు కావచ్చు, మూర్తి గారి ప్రమేయం వల్ల పిల్లలందరూ ఈరోజు మారుతి గారు చెప్పినట్లుగా 100 మంది పిల్లలు టేబుల్స్ అన్నిటికీ అలవాటు అయ్యారని చెప్పి, అందుకనే వాళ్ళ మనవాళ్ళు ఉన్నారు కాబట్టి లక్ష్మీనారాయణ గారు బాధ్యత తీసుకుంటూ, ఆయన కూతుర్లు ఉన్నారు కాబట్టి విజయ్ గారు బాధ్యత తీసుకుంటూ, ఏదేమైనా నీ కూతురు కోసం చేసినా ఖమ్మం ప్రజలకు ఉపయోగపడింది విజయ్, నీకు నమస్కారం, థ్యాంక్ యూ, చాలా త్వరగా కట్టావు. మా ఈ గారు చెప్తున్నారు ఈ సింథటిక్ ట్రాక్ కొత్త సంవత్సరం రోజున ప్రారంభోత్సవం చేస్తామని చెప్తున్నారు. దాన్ని జనవరి 1 కల్లా ప్రిపేర్ చేయండి. ఈ మధ్య అధిక వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంత ఆలస్యం అయింది, కాబట్టి క్వాలిటీలో ఎక్కడా రాజీ పడొద్దు. ఇది ఎక్కడా లేదు, నాకు తెలిసి హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉంది, ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చేస్తున్నారు, ఇంకెక్కడో జిల్లాలో కరీంనగర్లోనే ఎక్కడో ఒక్కడు చూసా, తర్వాత మందే. అటన్నిటికంటే భిన్నమైనటువంటి క్వాలిటీ ఉండాలి. తర్వాత ప్రదీప్ గారు లాంటి ప్రముఖులు దాన్ని బాధ్యత తీసుకొని దాన్ని నిర్వహణ, ఏర్పాటు ఈజీయే, నిర్వహణ కష్టం. ఏ సంస్థ అయినా వ్యవస్థ అయినా స్థాపించటం తేలిక, నిధులు ఖర్చు పెట్టడం తేలికే, కానీ అట్టి యొక్క నిర్వహణ సక్రమంగా ఉంటే దీర్ఘకాలికంగా మీరు అనుకున్న లక్ష్యాలు చేరేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సింథటిక్ ట్రాక్ని ఏ రకంగా రక్షించుకోవాలో, ఏ రకంగా దాన్ని పరిరక్షించుకోవాలో, దానివల్ల వచ్చే ప్రయోజనాలు మన భవిష్యత్ తరాలకు ఏ రకంగా అందించాలో అట్లో ఉన్నటువంటి స్పిరిట్ని అర్థం చేసుకున్నటువంటి యాజమాన్యాలు కానీ పెద్దలు కానీ ఈ యొక్క క్రీడా స్ఫూర్తికి నిలయమైనటువంటి మిత్రులందరూ వీటినన్నింటినీ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ఒకటి ఉండాలని చెప్పి ఖమ్మంలో 20 ఎకరాలు అలాట్ చేశాం. ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని ఖమ్మంలో నిర్మాణం చేస్తే దానికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఎస్టిమేట్ చేసి పంపించమని చెప్పాము. అతి త్వరలోనే దాన్ని కూడా సాకారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే మీకు ప్రైవేట్లో కానీ అదేవిధంగా పబ్లిక్లో కానీ మంచి మంచి స్కూల్స్ ఖమ్మం పట్టణంలో వచ్చే అవకాశం వచ్చింది. మంచి మంచి యాజమాన్యాలు వాళ్ళ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి, మొన్న మారుతి గారి స్కూల్ ఇనాగ్రేట్ చేశాను, అది చాలా చాలా గొప్పగా నిర్మాణం చేసుకున్నారు. ఆ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం ఖమ్మం పట్టణంలో పిల్లల చదువుల కోసమే మా రైతులు అక్కడ భూములు వదిలిపెట్టి ఖమ్మంలో నివాసం చేస్తున్నారని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఖమ్మం క్రీడా స్ఫూర్తికి నిలయంగా ఉండాలి. ఇందాక మూర్తి గారు చెప్పినట్లుగా అన్ని రంగాల్లో మనోళ్ళు ముందుకెళ్తున్నారు. 5, 6, 7 ర్యాంకుల్లో ఉన్నారు. వీళ్ళని 1, 2, 3 ర్యాంకులకి తీసుకెళ్లే బాధ్యత మీలాంటి ప్రముఖులు, దాని మీద బాధ్యత ఉండేవాళ్ళు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, స్టేడియం యొక్క నిర్వహణ, మిగతా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అటువంటి ఏమన్నా షార్టేజ్ ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దానికి కావాల్సిన సంస్థలతోటి కూడా మాట్లాడి మీకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా క్రికెట్ స్టేడియానికి సంబంధించి సునీల్ రెడ్డి గారు ఉన్నాడో లేడో నాకు తెలియదు, ఉంటే వెంటనే దానికి ఎస్టిమేట్ చేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పి కలెక్టర్ గారి ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఇందుట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, పిల్లా పాపలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.